హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నా పేరు సుమన్. మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్న రైతు సోదరులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి. సో రైతు సోదరులారా, ఈరోజు వీడియో వచ్చేసి మనకి టాపిక్లో మనం మిర్చి ఎగుమతులు అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. సో ఈ సంవత్సరం అయితే మనకు మిర్చి వేసిన రైతులకి బ్యాడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఎక్స్పోర్ట్ లేదు. సో దానివల్ల వచ్చేసి మిర్చికి గణనీయంగా తగ్గిన రేటు. సో ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు, నేను రోజు అప్డేట్ ఇస్తూనే ఉన్నా మార్కెట్ రేటు. ఈ సంవత్సరం వచ్చేసి స్టార్టింగ్ నుంచి మిర్చి వేసిన రైతులకి మిర్చి ఘాట్ అనేది తగులుతూనే ఉంది. స్టార్టింగ్లో వచ్చేసి మనకి పంట మంచిగా రావడం జరిగింది. అదేవిధంగా మనకి వర్షాల కారణంగా కాసిన కాపు వచ్చేసి మొత్తం మనకు దాగులు వచ్చేసి తాలుకాయ అనేది విపరీతంగా వచ్చింది. సో మనకు కాయ కోపించి కళ్ళంలో ఆరబెట్టిన తర్వాత కూడా మనకి తాల్ పర్సెంట్ అనేది విపరీతంగా వచ్చింది. అదేవిధంగా దాని తర్వాత మళ్ళీ నవంబర్ ఎండింగ్ నుంచి స్టార్టింగ్లో మళ్ళీ మనకి ఈ తామర పురుగులు అదేవిధంగా ఎర్రనల్లి ఈ అటాక్తో చాలామంది రైతు తోటలో ఎకరానికి 20 క్వింటాలు కూడా పండని పరిస్థితిలో ఉంది. ఎవరో ఒక రైతులకైతే ఎకరానికి 20 నుంచి 25 క్వింటాలు అయితే పండవచ్చు. మహా అంటే అధికంగా ఉన్న రైతులు కూడా 30 క్వింటాలు వేసుకోవచ్చు. కానీ చాలామంది 100కి మనకు దగ్గర ఒక 50 నుంచి 60% రైతులకైతే మనకు 20 క్వింటాల కంటే తక్కువే ఉండొచ్చు. సో చాలామంది రైతులు ఈ సంవత్సరం వచ్చేసి మనకి పెట్టుబడి కూడా బాగానే అయింది. సో రైతు సోదరులకైతే ఈ సంవత్సరం ఎకరానికి వచ్చేసి 1,00,000 నుంచి 1,20,000 నష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా మనము సగటున రేటు ఇస్తానికి చూస్తే మనము పోయిన సంవత్సరం ఇదే టైంలో మనకి 18,500 నుంచి 19,000 నడుస్తున్న మిర్చి ఈ సంవత్సరం వచ్చేసి మనకి 9 నుంచి 10,000 ఏదో ఒక రకానికి అయితే మనకు అంటే తేజ కానీ ఇలాంటి రకానికి వచ్చేసి మనకి ఒక 12 నుంచి 13,000 అయితే మార్కెట్లో రేట్ పడడం అనేది జరుగుతుంది. సో రైతు సోదరులారా, నేను చెప్పేది ఏంటంటే మన మిర్చికి మార్కెట్లో ఒకవేళ డిమాండ్గా మనము అమ్ముకోవాలనుకుంటే మనం వచ్చేసి సరుకు వచ్చేసి మనము మంచి చేసుకొని గ్రేడింగ్ చేసుకొని అదేవిధంగా మనకు మంచి సరుకు అంటే ఎక్సలెంట్గా ఈ విధంగా సరుకుని మంచి ఎండబెట్టుకొని మంచి గ్రేడింగ్ చేసుకొని తీసుకెళ్తే ఆటోమేటిక్గా మనకు ఇప్పుడున్న రేట్లో వచ్చేసి మనకు ధర అనేది మంచి ధర పలుకోవచ్చు. సో జెండాపాట 14,000 చేస్తున్నారు. మంచిగా ఉన్న సరుకు అయితే మనకి 14,000 దాక్కుంటున్నారు. సో రైతులు ఈ మనకు గ్రేడింగ్ లేకుండా అదేవిధంగా ఈ మనకు కరెక్ట్గా ఎండబెట్టకుండా సగం ఎండబెట్టి తీసుకెళ్తే సో ఇదే మంచిగా వాళ్ళు అదును అనుకొని మనకు రేట్లో వచ్చేసి మనకు బాగా కొట్టేస్తున్నారు అక్కడ. కాబట్టి రైతు సోదరులు సరుకు అనేది మంచి చేసుకుంటే మనకి రేటు కూడా బాగానే వస్తుంది. సో చాలామంది అడుగుతున్నారు మరి ఏసీలో స్టాక్ పెట్టుకోవాలనేసి. సో ఈ టైంలో అయితే ఏసీలో స్టాక్ పెట్టుకోకండి, ఎందుకంటే మనకి ఆర్డర్లు లేవు. సో ఫర్దర్గా కూడా ఆర్డర్లు వస్తుందో రాదో కూడా చెప్పలేము. సో అందుకనే ఈ టైంలో మనం ఇలాంటి మన నిర్ణయాలు తీసుకోకూడదు. సో ఈ టైంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ రేటు మనకు అమ్ముకోవడం బెటరు. సో ఫర్దర్గా అయితే ఎలాంటి మనకు ఎక్స్పోర్ట్లు రావచ్చు రాకూడదు అనేసి అది. సో ఇది మిర్చి విషయం ఎవరికి తెలియదు. అదేవిధంగా మనకి రైతు సోదరులారా, ప్రతి సంవత్సరం మనకు చైనాకి ఆర్డర్ ఉండేది. సో ఈ సంవత్సరం అయితే మనకు ఆర్డర్ లేదు, ఒక 20 నుంచి 30% లేదు. ప్రతి సంవత్సరం వచ్చేసి మనకు 10,000 కంటైనర్లు దాకా ఆర్డర్ ఉండేది, 10,000 నుంచి 12,000 కంటైనర్లు. అయితే ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఒక 2,000 కంటైనర్లు కూడా ఆర్డర్ లేకపోవడం అనేది మనకు పెద్ద బ్యాడ్ న్యూస్ అనుకోవాలి రైతు సోదరులకి. అదేవిధంగా మనకి బంగ్లాదేశ్ కూడా ఆర్డర్ లేదు. బంగ్లాదేశ్ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. సో అదేవిధంగా మనకి ఇప్పుడైతే పోతుంది శ్రీలంకకి అయితే పోతుందని తెలిసి మనకు ఆర్డరు. సో శ్రీలంక అయితే మన ఆంధ్రప్రదేశ్ కంటే చిన్న దేశం కాబట్టిగా, ఆల్రెడీ మనకి భారతదేశం కంటే చిన్నది కాబట్టిగా సో అందులో మా అంటే ఒక 1000 కంటైనర్లు దాకిపోవచ్చు. సో పెద్ద ఫరక్ కాదు అది. అందుకనే మనకు రైతు సోదరులకి ఈ టైంలో మనకి మిర్చి కానీ డిమాండ్ లేదు. సో ఫర్దర్గా ఏమైనా డిమాండ్ వచ్చి ఏమైనా ఉంటే మనకేమైనా తెలిస్తే సో మిర్చి విషయం మీద ఎక్స్పోర్ట్ మీద అనేసి నేను వీడియో చేస్తాను. సో అదేవిధంగా మన వీడియో చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.